ఎప్పుడు కూడా రైట్ పక్క మనం చేయాలనుకున్నప్పుడు లెఫ్ట్ వేలుతో కానీ ఈ లెఫ్ట్ మరి సునతో కూడా అనుకోవచ్చు, కాకరకాయతో కూడా అనుకోవచ్చు. ఇప్పుడు రైట్ పక్కన మనం నొక్కినప్పుడు ఎడం పక్క ఎడం ముక్కుని ద్వారా లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియా క్రిములన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. కరోనా అనేది మన దగ్గర నిలవదు. ఇది 100కి 100% గ్యారంటీ ఉంది. మనం ప్రకృతి సిద్ధంగా ఎవరికి వాళ్ళే జాగ్రత్తలు తీసుకోవాలా, ఎవరి దేహం కొరకు ఎవరి ఆరోగ్యం కొరకు వారు ఆచరిస్తే మనం కరోనా గురించి పనిగట్టుకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కరోనా గురించి భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఆచరిస్తే అద్భుతాలు ఉన్నాయి. మీకు ఎడమ ముక్కు నుంచి గాలి శ్వాస తీసి చూపిస్తాను. మనం ప్రతి ఒక్కరం దినచర్యలో ఎక్కడ తిరగండి, ఎంత మందిలోకి వెళ్ళండి, మనము దినచర్యని కరెక్ట్గా సిస్టమేటిక్గా కనుక చేసుకున్నట్లయితే కరోనా గురించి భయం లేదు, హార్ట్ గురించి భయం లేదు, లంగ్స్ గురించి భయం లేదు. మరి ఏ జబ్బు అయినా సరే సునాయాసం ఎలా వచ్చిందో మనకు తెలియదు, ఎలా పోతుందో కూడా మనకు తెలియదు. మనమేమి దాని మీద పలానా జబ్బు ఉంది నాకు, ఇది ఎలా పోతుంది అనేటువంటిది మనం అనుకోవాల్సిన అవసరం లేనే లేదు. ఎన్నో ఉపమానాలు ఉన్నాయి. ఆచరించేవారు లేక వ్యాధులు పెరిగి హాస్పిటల్ చుట్టూ గంటలు అక్కడ పడిగాపులు కాస్తున్నారు. నిజంగా అవసరమా? ఎవరింట్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే జబ్బులు లేవు. పెద్దవాళ్ళు అయిన తర్వాత వారికి పరిచారకులు అందరికి కావాలా? మరి చేసుకుంటే ఆ స్థితిలో బాగోదు కాబట్టి ఓకే. కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసుకున్నట్టు ఆక్యుప్రెషర్ చేసుకుంటే హాస్పిటల్లో పని లేదు, ఆరోగ్యంగా ఉండొచ్చు. 100% గ్యారంటీ ఉందని మీకు చెప్తున్నాను. మీకు ఈ యొక్క సబ్జెక్ట్లో ప్రత్యేకంగా మీకు ఒక 25 జబ్బుల గురించి మీకు తెలియజేస్తాను. ఒకటి, కాళ్ళ కింద రోలర్ తిప్పుకోవటం, 46 రకాల జబ్బుల మీద ఉపయోగం ఉంటుంది. 2, చేతులతో ఈ కాకరకాయ తిప్పటం, దీనివల్ల 16 జబ్బులు మన అదుపులో ఉంటాయి. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇది మూత్రాశయం, మూత్రంలో కనుక సమస్యలుండి, కిడ్నీలో ట్రబుల్ ఉండి, మూత్రం సరిగ్గా నడవకపోతే ఇది గనక ఈ విధంగా ఇక్కడ నొక్కినప్పుడు మూత్ర సమస్యలన్నీ కూడా నివారణ అవుతాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాము. ఇది 30 సెకండ్ల నుంచి 1 నిమిషం దాకా ఈ విధంగా చూపించవచ్చు. దీనివల్ల మూత్ర సమస్యలు తొలుగుతాయి. అయినా మేమేం చెప్తామంటే ఈ ఆక్యుప్రెషర్ విధంగా చేస్తూ కూడా రోజు పొద్దున్నే మరి మీరు ఏమనుకోకపోతే, మీరు ఇబ్బంది పడకపోతే కొత్తిమీర జ్యూసు 1 కప్పు, 1 అర గ్లాసు కనుక తాగలిగితే, జ్యూస్ తీసుకుని డైరెక్ట్ తాగలిగితే పొట్టలో పేగులు ఉన్నటువంటి మలినాలన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ, మూత్రాశయంలో ఉండే సమస్యలన్నీ తగ్గించుకుంటూ, మూత్రం బయటగా వచ్చేదానికి మరి 100% అవకాశాలు ఉన్నాయి. మూత్రం సరిగ్గా ఫిల్టర్ కాకపోతే కొత్తిమీర జ్యూస్ తీసుకున్నందు వలన మూత్రం బాగా శుద్ధి అవుతుంది. యూరిన్ బార్డర్లో ఉండేటువంటి సమస్యలన్నీ కూడా మరి తొలగిపోతాయి. అదే స్త్రీలకైతే మరి త్రిపుల స్వర్ణము నీళ్ళలో 1 లీటర్ నీళ్ళలో 2 స్పూన్లు వేసి బాగా మరిగించి వారు మరి దాంతో తులసి డికాషన్తో మరి ఇది సేవ్ చేసుకోవచ్చు. సగ్గా కడుక్కున్నట్టయితే ఎలర్జీ సమస్యలు లేకుండా ఉంటాయి. మరి ఇది మూత్రాశయానికి సంబంధించినటువంటి సమస్య. ఎవరికైనా మోషన్ ట్రబుల్ అనేది ఉన్నప్పుడు, గ్యాస్ అదుపులో లేనప్పుడు మనం ఎంత చేస్తే కూడా గ్యాస్ మన ఆధీనంలోకి రాకుండా
మనం ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే తిన్నప్పుడు, మరి ఆహార నియమాలు పాటించినప్పుడు, అశ్రద్ధగా ఉన్నప్పుడు, బాధ్యతారహితంగా లేనప్పుడు మనం వెయిట్ పెరిగేదానికి కూడా ఇది ఉంది. ఈ విధంగా నొక్కినప్పుడు చిన్న పెరుగుల్లోంచి మలం అనేది పెద్ద పెరుగుల్లోకి వచ్చి దాన్ని క్లియర్గా శుద్ధి చేసుకుని మనం 20 నుంచి 30 ఒంట్లు లెక్క చెప్పేటప్పటికి మరి ఆ బాత్రూమ్ సమస్య సగ్గా నివారణ కావచ్చు. ఇది ఇందాక చెప్పుకున్నాం ఆర్ట్ గురించని. ఇది ఆర్ట్ సమస్య ఖచ్చితంగా క్లియర్ చేస్తుంది. మనము వెయిట్ బాగా తగ్గాల, నేను బాగా లావుగా ఉన్నాను, నా వెయిట్ నేనే తగ్గించుకోవాలనుకుంటే ఈ విధంగా కనుక ఖచ్చితంగా మనం ఖచ్చితంగా ఈ విధంగా ప్రశ్నించుకోగలిగినట్టయితే వెయిట్ పెరగము. రెండోది ఏంటంటే అజీర్తి ప్రాబ్లం తగ్గుతుంది, అధిక గ్యాస్ తగ్గుతుంది, మరి పొట్టను కూడా ఫ్రీ చేసి పెడుతుంది. రక్తశుద్ధి కూడా దీనిలో దొరికేటువంటి లక్షణాలు ఉన్నాయి. కారణం ఏంటంటే మనం తిన్న ఆహారం చక్కగా జీర్ణమైనప్పుడు, అది ఎక్కడ కలుషితం కానప్పుడు అది రక్తం మరి చక్కగా శుద్ధి అయ్యి రక్తం మనిషికి తగ్గించకుండా చూసేటువంటి లక్షణాలు దీనిలో కూడా ఉన్నాయి. రక్తశుద్ధి జరిగి రక్తం ప్రసరణ బాగా ఉన్నప్పుడే మనిషి వెయిట్ పెరగడు. ఇది మనం చేయొచ్చు. ఈ యొక్క కాకరకాయతో మనం నొక్కినప్పుడు గుంట పడుతుంది. ఈ గుంట అనేది ప్రత్యేకంగా మళ్ళీ 3 నుంచి 4 నిమిషాలు ఈ గుంట కనిపించకుండా మాయమైపోతుంది. మనం నొక్కాం కాబట్టి ఇది తగ్గలేదు అంటే మీరు సరైనటువంటి ప్రశ్న ఇవ్వలేదనే అర్థం. మీకు ఇది ఉంది, మీకు ఇది ఇచ్చాం, ట్రీట్మెంట్ చేసుకోండి, వెయిట్ ఎక్కువ ఉన్నారు, వెయిట్ లాస్ అవుతారు అని చెప్పాం. కానీ మీరు ఇట్లా పెట్టి ఊరికే అట్లా నొక్కితే కాదు, అది కరెక్ట్గా ప్రెషర్ ఎంత మడిగిస్తే దీని యొక్క ఉన్నటువంటి ప్రాబ్లం క్లియర్ అవుతుంది అనేది మనం అవగాహన చేసుకుని ఒక గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడమా, ఒక డాక్టర్ గారి దగ్గరికి నేర్చుకోవడమా, మనకు మనంగా ప్రాక్టికల్గా నేర్చుకోవడం అనేది ఒకసారి ఆలోచన చేస్తే మనము ఎక్కడ నేర్చుకున్నా ఇది ఈ గుంట అంతా కూడా మళ్ళీ మాయమైపోతుంది. మనం గుంట గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇది థైరాయిడ్. థైరాయిడ్ అనేది హార్మోన్స్ లోపంతో వస్తుంది. స్త్రీల విషయంలో నెలసరి మరి లోపాలకి ప్రధాన కారణం వాళ్ళ ఫుడ్డు విషయంలో సిస్టం లేదు. మనం సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం, అది అంతా కూడా ఒరిజినల్ కాదు. దానివల్ల కూడా ఈ జబ్బులు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ థైరాయిడ్ కూడా సగ్గా మనం నివారణ చేసుకునే దానికి లైఫ్ అంతా మందులతో పని లేకుండా మనం పూర్తి ఆరోగ్యవంతులు అయ్యేదానికి పూర్తి రక్షణ ఉంది దీంట్లో. ఇది ఇట్లా కూడా చేయొచ్చు, అలా పట్టుకోవచ్చు. మనం చేతిలో ఇలా చేయొచ్చు, 2 చేతులు కూడా రక్త ప్రసరణ జరుగుతుంది బాగా. మనకి ఈ 2 చేతులు ఉన్నటువంటి 16 రకాల జబ్బులు శుభ్రం క్లియర్ అవుతాయి. మరి క్లియర్ అయినందువల్ల మనం చాలా హ్యాపీగా ఉంటాం. వ్యాధి లేని మనిషి కావాలా? మరి ప్రతి ఇంట్లో మరి హాస్పిటల్ అంటే చాలా కష్టంగా ఉండేది. ఈ వ్యాధులు తగ్గించుకోండి అని మీకు ప్రత్యేకంగా చెప్తున్నాము. కానీ ఆచరిస్తేనే తగ్గుతాయి అనేది మీరు ఆచరించండి. ఆరోగ్యంగా ఉండాలంటే చేయక తప్పదు. ఇది ఇట్లా పైన ఎందుకు చేయాలనుకుంటున్నా అంటే ఈ పైన చేసినందువల్ల ఎప్పుడైనా నడుము నొప్పి కానీ, వెన్నులో ప్రాబ్లం కానీ, గూడు నొప్పి కానీ, గూడులో బాల్ పోవటం కానీ, గూడులో నరం పట్టుకోవటం కానీ, సుఖపట్టడం కానీ, చేయి సరిగ్గా లెగవపోవటం కానీ దీనివల్ల కూడా అవుతుంది. చక్కగా క్లియర్ అవుతుంది. ఇది ఎంతమటికి ఇవ్వాలా ప్రశ్న అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇది 30 సెకండ్లే ఇవ్వాలా. 30 సెకండ్ల కన్నా ఎక్కువ ఇస్తే ఇది ఇంకా అక్కడ నరాలు నలిగిపోయి దానివల్ల కూడా మళ్ళీ ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి దీనికి ప్రత్యేకంగా అలా తిప్పకుండా పాయింట్లు వేడిగా మన చేత్తోనే మనం తగ్గించుకోవచ్చు. ఈ యొక్క నొప్పిని, ఈ గూడు నొప్పి ఉంది, ఇట్లా ప్రశ్నిస్తే గూడు నొప్పి మాయమైపోయింది. మా దగ్గర ఎన్నో కేసులు వస్తాయి.
అవన్నీ కూడా మేము 5 నిమిషాల్లో చేసి పంపిస్తాం, ఇదంతా ఉచిత సేవ చేస్తాము, సర్వీస్ ఇస్తాను, ఈ సర్వీస్తోనే వాళ్ళు చాలా హ్యాపీగా వెళ్ళిపోతారు. ఇది మనం చేసుకోవాలా. ఈ యొక్క ఆక్యుప్రెషర్ అంటే ఇలా పట్టుకుంటే పొట్టు జరగకుండా ఉండని చెప్పి 30 సెకండ్లు కానీ 40 సెకండ్లు కానీ ఆ మాస్టర్ తీరు ప్రకారం చేసుకుంటాడు. అప్పుడు నొప్పి ఉందని చేయి లాగకూడదు. లాగిన ఎవరైతే యాక్యుప్రెషర్ మూమెంట్ చేస్తున్నారో మాస్టరు చెయ్యి వదలడు. ఎందుకు వదలడు? వదిలామనుకోండి అది తెలియకుండా బరస్ట్ అవ్వచ్చు, ఆ నరం అడ్డు ఇటు జరగవచ్చు, దానివల్ల ఇంకో కొత్త నొప్పి రావచ్చు. ఇది ఇలా మనం చెయ్యి అప్పచెప్పేస్తే ఇదేమీ పెద్ద ప్రమాదం అయింది కాదు. ఆ నరం మీదే ప్రెషర్ ఇస్తాము, ఆ నరంలో ఉండే ప్రాబ్లం అంతా కూడా క్లియర్ అయ్యిద్ది. ఇది కూడా 30 సెకండ్ల కన్నా ఎక్కువ అవసరం లేదు. వీటికన్నా కూడా స్వయంగా చేతితో చేసుకుంటే 100% మంచిది. అంటే చేతగాని వాళ్ళు, చేయలేని వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు ఇక అలాంటివి వాడుకోవచ్చు. కానీ 30 సెకండ్లు 40 సెకండ్లు 1 నిమిషం దాటి చేయటం అంత మంచిది కాదు. ఈ పాటలో అయితే మనం చేయొచ్చు 2 నిమిషాలు 3 నిమిషాలు కూడా. మరి కొన్ని పాటలు చేయడం అంత మంచిది కాదని చెప్పి మేము మనవి చేస్తున్నాం. ఇంకా మన కాళ్ళు, ఈ కాల్లో డిప్రెషన్ ఉంది, తిమ్మిర్లు వస్తున్నాయి తరచు. ఇలా గనక మనము పెట్టుకుంటే ఇది కూడా 30 సెకండ్లు పెట్టుకున్నట్లయితే కాళ్ళు తిమ్మిర్లు రావు, కాళ్ళు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతాయి. అసలు మనకు జబ్బు రావడానికి ముందు ఈ పాదం పై భాగంలో ఉన్నటువంటి నరాల బ్లడ్ సర్క్యులేషన్ లేక మోకాళ్ళ నొప్పులు, సయాటికా ప్రాబ్లం రావటం అంటే జరుగుతుంది. ఇది మనము ఇక్కడ పెట్టినప్పుడు ఈ డిప్రెషన్ పాయింట్ క్లియర్ అవుతుంది. ఇక్కడ కూడా ఉంది డిప్రెషన్ పాయింట్, ఇది కూడా డిప్రెషన్ పాయింట్. ఈ పాయింట్ ద్వారా కూడా డిప్రెషన్ తగ్గించుకోవచ్చు. మన వెన్ను నొప్పి ఉంది, వెన్ను నొప్పి కూడా మనము ఈ విధంగా చేయొచ్చు. ఇలా ఈ విధంగా చేతితో చేసినప్పుడు వెన్ను నొప్పి లేదు, వెన్ను గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇది మనం ఏం చేస్తే కూడా 1 నిమిషము 30 సెకండ్లు మనం చేసేటువంటి సందర్భానుసారంగా ఇక్కడ నొప్పి ఉంటుంది ఎక్కువ శాతం. ఇక్కడ కనుక నొప్పి ఉందంటే వీళ్ళ మూమెంట్ అసలు ఇప్పుడు అర్థం కాదు. వీరు కూల్గా ఉంటే కూల్గా ఉంటారు, డిప్రెషన్గా ఉంటే డిప్రెషన్గా ఉంటారు. ఈ ప్రాంతంలో ప్రత్యేకమైనది ఉంది, ఈ ప్రాంతంలో కూడా ప్రత్యేకంగా ఉంది. దీన్ని కూడా మనం ఇట్లా కూడా చేసుకోవచ్చు. ప్రత్యేకంగా మనం ఇట్లా కూడా ఇప్పుడు ఈ కాకరకాయ అవసరం లేదు, సున అవసరం లేదు, మనమే దీని మీద ఒక ప్రత్యేకమైన బుక్ తయారు చేస్తున్నాము ఆక్యుప్రెషర్ మీద. ఇవన్నీ గుర్తులన్నీ కూడా ఇస్తాము. ఈ గుర్తుల ప్రకారం చేసుకున్నట్టయితే వ్యాధి మరి 15 రోజుల్లోనే అదుపులోకి వస్తుంది. ఇది ప్రతినిత్యం ఏం చేయాలా, ఎంతసేపు చేయాలనేది కూడా మేము ఇస్తాం టైము. దినచర్యగా మన వయస్సును బట్టి మనకేమేమి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ కూడా మనం ఏ విధంగా నిర్మూలన చేసుకోవాలనేటువంటి ఆలోచన కలిగినప్పుడు మా దగ్గరికి వస్తే మేము 1 గంట 30 నిమిషాలు అంటే 90 నిమిషాలు మేము క్లాస్ ఇస్తాము. 90 నిమిషాల్లో 14 రోజులు కనుక మా దగ్గరికి రాగలిగినట్టయితే ఈ 14 రోజుల్లో మీకున్నటువంటి వ్యాధి మొట్టమొదటి రోజునే చెప్పి రాసిస్తాము. మీరు మందులు కూడా వాడుతూ తొందరగా తగ్గించుకుంటారా, కేవలం ఈ ఆక్యుప్రెషర్తో తగ్గించుకుంటారని అడుగుతాం. సార్ మందులు జబ్బులు ఉన్నాయి కాబట్టి మందులు ఇవ్వండి, ఇది చేస్తామంటే ఒకరోజు నేర్చుకుని వెళ్ళి ఇంటికాడ చేసుకునే వాళ్ళు ఉన్నారు, మరి కంటిన్యూషన్ వచ్చి మా దగ్గర క్లాస్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇది నేను నేర్పిస్తాను. ఎవరికి వాళ్ళే ఓ డాక్టర్ లాగా చేసుకోవచ్చు. వారు ప్రాక్టీస్ పొంది వారి బంధువులకి, స్నేహితులకి, ఆత్మీయులకి, వారి మిత్రులకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకి ఎవరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా వారిని చక్కగా వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు. దీనివల్ల ఉండవు. మీకు ఈ జబ్బులన్నీ కూడా చిటికినీళ్ళలో ఉంటాయండి.
ఈ చిటికినేలు ఎంత ప్రమాదమైనటువంటి చూడటానికి చాలా బాగుంటుంది. ఇది నొక్కితే ఇట్లా నొక్కితే ప్రాణం పోయిద్దండి. ఇంత నొక్కితే ప్రాణం లేచిపోయిద్దండి. మీరు ఈ చిటికినేల్లో ఇంత బాధ ఉందనేది మనము ఎవరం అనుకోము. ఈ చిటికినేల్లో చాలా ప్రాబ్లం ఉంది. అసలు జబ్బు అంతా పుట్టేది ఈ మధ్యవేలు నుండి. ఈ మధ్యవేల్లో కనుక జబ్బు పుట్టకపోతే కాళ్ళకు సంబంధించినటువంటి జబ్బు ఏది రాదు. దీనికి సంబంధించిన నరం ఒకటి బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే, కొన్నాళ్ళు ప్రెషర్ లేకపోతే, కొన్నాళ్ళు దానికి సరైనటువంటి దాని మీద శ్రద్ధ పెట్టి దానికి చేయాల్సినటువంటి చేయకపోతే మోకాళ్ళ నొప్పులన్నిటి కూడా ఈ మధ్యలే కారణం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క మధ్యవేలను కనుక మనం నిర్లక్ష్యం చేస్తే కాల్లో అన్ని రకాల జబ్బులు నెలల తరబడి ఆక్యుప్రెషర్ చేసినా కూడా తగ్గినటువంటి జబ్బులన్నీ కూడా కాల్లోనే ఉన్నాయి. ఈ కాల్లో మనము ప్రతి నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ రావాలంటే మనం ఆక్యుప్రెషర్ మిషన్లు అన్న ఉండాలా. ఇది బాగా పనిచేయాలంటే రోజు దీంతో ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు కాళ్ళ కింద తిప్పి కుర్చీలో వేసుకుని కూర్చుని కాళ్ళ కింద తిప్పుతూ ఉంటే ఇది కూడా చూపిస్తాను. ఈ కాళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులన్నీ కూడా నివారణ అవుతాయి. మనము మీకు 25 వ్యాధుల నివారణ గురించి చెప్పడం కాదు, ఎవరైనా పాటిస్తే ఈ కాళ్ళ ద్వారా కానీ చేతుల ద్వారా కానీ ఒక 60 రకాల జబ్బులు నయం చేసుకోవచ్చు. మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఈ చెవుల్లో 33 రకాల జబ్బులు ఉన్నాయి. ఈ చెవులు ఈ చెవులు మన ఇట్లా బెలేసినప్పుడు మనకి చెవులో జబ్బులన్నీ కూడా మాయమైపోతాయి. చెవు నరాల వ్యవస్థ బాగా పనిచేస్తుంది. చెముడు అనేది రాదు. అన్నిటికన్నా కూడా ప్రధానమైంది మనకి ఈ చెవు చాలా లక్కీ పిలవ్. ఈ చెవుకి 8, 9, 10, 12 పోగులు కూడా గుట్టించిన వాళ్ళు ఉన్నారు. మెమరీలో చాలా ఫాస్ట్ అవుతారు. బద్ధకస్తులు కూడా హుషారుగా అయిపోతారు. జ్ఞాపశక్తే కాదు, మంచి సున్నితమైనటువంటి మనసుతో, సున్నితమైనటువంటి మాటలతో ఎంతో ఉందాతనంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేటువంటి స్వభావం ఈ చెవులో ఉంది. అన్నిటికన్నా ఈ చెవులో ఈ గోప ఉన్నది. ఈ గోపకు కనుక ప్రశ్నిస్తే ఏ పురుషుడైనా కూడా ముందు ఆగలేడు. మందు ఎంత కాలం నుంచి తాగుతున్నా కూడా ఈ గోపలో ఉన్నటువంటి వీక్నెస్, బలహీనత కారణంగానే ముందు అవుతున్నాడు మీకు తెలియజేస్తున్నాం. మా దగ్గర ఈ గోప ప్రశ్నించి మందు మాని వాళ్ళ సంఖ్య చాలా ఉన్నది. ఇది గోప ప్రశ్నిస్తూ రోజు కూడా సాయంత్రం 6 గంటలు 7 గంటల మధ్యలో గ్రేప్ జ్యూస్లో గసాలు పొడి చూర్ణం ఒక స్పూన్ వేసి తాగితే, అది పావు గంట అట్టిపెట్టేసి తాగితే ఆల్కహాలు గ్రేప్ జ్యూస్లో ఉంది, గసాల్లో ఉంది కాబట్టి వారికి కొంత మగతగా ఉన్నట్టు, ఒక మందు తీసుకున్నట్టుగా ఒక యాక్షన్ రిలీఫ్ ఉంటుంది. దానితో ఇంకా అశ్వగంధ అది వాడినప్పుడు మందు అనేది తాగలేరు. ఈ కేసులు మా దగ్గర చాలా ఉన్నాయి. కానీ ఆక్యుప్రెషర్ చెవుకు సంబంధించినటువంటి మందు మానాలంటే మరి చాలామంది జైలుకి వెళ్ళి కేసులు అయ్యి మళ్ళీ డ్రైవింగ్ చేసుకోవడానికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితుల్లో చాలామంది బయటికి వెళ్ళిపోయారు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. భార్య కనుక తీసుకొస్తే చెవుకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అంతా నేర్పిస్తాము. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం అని మీకు చెప్తున్నాను. చెవు ద్వారా ఇంకా ఇతర జబ్బులు, మెదడుకు సంబంధించిన జబ్బులు, ఈ మెదడులో ఉన్నటువంటి అనేకమైనటువంటి రుగ్మతలు, ఇది హెడ్ క్వార్టర్, ఇది రిమోట్ కంట్రోల్, ఇదే మనకి మంచి ఎనర్జీ ప్లేస్, ఇది అద్భుతమైనటువంటి శక్తి కలది. ఇది ఇంకొక మాటలో చెప్పాలంటే ఫ్యాన్ల బోర్డు కూడా చెప్పాలి. ఈ ఫ్యాన్ల బోర్డులో ఏ నరం టచ్ అయినా, చిన్నప్పుడు ఎప్పుడైనా పడ్డప్పుడు 2 నరాలు టచ్ అయితే మాట స్లో అయ్యి మాట్లాడుతూ వాయిస్ ఆగిపోయేటువంటి లక్షణాలు చాలామందికి ఉంటాయి. మేము ఇలాంటి కేసులు చాలామందికి చేసాము. ఈ కేసుల్లో
మనకి కటకం బ్రహ్మ అనేటువంటి మేము ఒక బృహత్తరమైనటువంటి ఒక మెడిసిన్ చేసాం. ఈ చెవుకు సంబంధించినటువంటి దీనిలో కానీ వాయిస్ వస్తూ ఆగిపోయినటువంటి కేసుల్లో కానీ కటకం బ్రహ్మి అనేది క్యాప్సూల్ వాడితే వాయిస్ కంటిన్యూషన్లో ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాము. మీరు పాటించండి, ఆచరించండి. మీరు దీంట్లో ఉన్నటువంటి లోపాలను తెలుసుకోండి. మీరు ఒక మాస్టర్ అవ్వాలా, మీరు ఒక్కరు తయారయ్యి ఎంతోమందికి మేలు చేసిన వారు అవుతారు. మీరు ఒక్కసారి మా దగ్గర మా స్కూల్కి, మా వర్క్షాప్కి, ఒక మెకానిక్ షాప్కి ఒక మోటార్ సైకిల్ కానీ ఒక వెహికల్ కానీ ఎలా తీసుకెళ్తాం, ఒక కార్ కానీ కార్ షెడ్కి, మాది ఒక వర్క్షాప్ అనుకోండి. ఎవరైనా ప్రాబ్లం ఉన్నవాళ్ళు వస్తే వారికి ఉన్నటువంటి సమస్యని నేను ఏ విధంగా వారు నేర్చుకుంటాము, మేమే చేసుకుంటాము అంటే చక్కగా అన్నీ నేర్పిస్తాము. మీరు ఎక్కువ మంది సంఖ్యలో కనుక వచ్చినట్లయితే ఒక టైం కూడా కేటాయిస్తాము. ఆ క్లాస్లో 30 మందికో 40 మందికో క్లాస్ ట్రైనింగ్ ఇచ్చి మరి జబ్బులు లేని వారిగా మనం మంచి ప్రాక్టికల్గా జబ్బులు లేని వారిని తయారు చేయొచ్చు. జబ్బు ఉన్నవారు పోగొట్టుకోవచ్చు. లేని వారికి రాకుండా కూడా దీనికి సంబంధించినటువంటి మీకు ఈ ఆక్యుప్రెషర్లో సిస్టమ్ అంతా మీకు తెలియజేస్తాం. దీన్ని మీరు ప్రత్యేకంగా చూడండి. మా ఫోన్ నెంబర్ కూడా చెప్తాను, 9100012452. ఈ నెంబర్ ఫోన్ చేయండి. వచ్చేవారు ఎవరైనా సరే నాకు ఫోన్ చేసి ఈ నెంబర్ ఫోన్ చేస్తే నేను ఉన్నది లేని చెప్తారు. మీరు అప్పుడు రండి. ఇదంతా కూడా ఆక్యుప్రెషర్ అంతా కూడా ఉదయం 10 గంటల లోపల జరగాలి. ఉదయం 8, 10 మధ్యలో 7 మీరు అపాయింట్మెంట్ తీసుకుని వస్తే మీకున్నటువంటి సమస్య ఏంటో చూసి ఆ సమస్య సొల్యూషన్ చెప్పడమే కాదు, ఆ సమస్యను తీసి అట్లా పక్కన పెట్టుకునేటువంటి పరిస్థితి ఆక్యుప్రెషర్లో ఉంది. వ్యాధిని వ్యాధిగా అనుకోవద్దు. వ్యాధిని చూసి మనము సంసారం గుట్టు వ్యాధి రెట్టని వ్యాధిని చూసి వ్యాధిని గురించి ఆలోచిస్తూ భయపడితే మనం ముందుకు వెళ్ళలేము. మనం ఎప్పుడు కూడా ఇక్కడే ఉండిపోతాం. ఎదగదు మనసు. ఎదగాలంటే ఒదిగుండాలంటే మనం ప్రతి విషయంలో మనం మరి న్యాచురాలిటీని సంపాదించుకోవాలా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఓర్పుగా టుడే మరి టీవీ వారు ఎంతో ఉత్సాహంగా నా సబ్జెక్ట్ని సగ్గా తీశారు. ప్రజలకు ఉపయోగపడేటువంటి సందర్భంలో ప్రజలకు ఏదైనా మంచి జరిగిద్దంటే నా వంతు నేను కూడా కొంతమందికైనా ఉపయోగపడతా అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ ప్రోగ్రాం చేస్తున్నాను. ఇదేమీ చిన్న విషయం కాదు. ఆచరిస్తే మీ అందరికీ అదృష్టం బాగుంటుంది. మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇది ఈ యొక్క ఆక్యుప్రెషర్ ఒక గ్రామాల నుంచి అదే స్కూల్ నుంచి ప్రారంభం చేసి ఆ పిల్లలందరూ నేర్చుకుని ఇంటి దగ్గర తల్లిదండ్రుల ద్వారా వారి చేత చేయించి వ్యాధులు లేకుండా చేసుకోవచ్చు. ఇంకా గ్రామాల్లో కూడా మరి స్కూల్ టీచర్ల చేత ఈ ప్రయోగశాల పెట్టినట్టయితే ఎవరైతే స్కూల్ టీచర్లు ఈ ప్రోగ్రాం పెట్టి ఎవరు ఉత్సాహంగా గ్రామంలో ఇంట్రెస్ట్గా చేస్తున్నారో వారికి మరి కొన్ని బెనిఫిట్స్ అంటే కొన్ని సన్మానాలు చేసి ఈ వ్యాధుల్ని లేకుండా తరిమి కొట్టేదానికి మన డబ్బు ఆరోగ్యశ్రీ అనే దానిలో మన జబ్బులకి ఆపరేషన్ చేసి మన డబ్బుని పాడు చేసుకున్న మన ఆరోగ్యం కూడా మరి నష్టపోతుంది. కాబట్టి మనము ప్రతి ఒక్కరూ కూడా ఆక్యుప్రెషర్ నేర్చుకోండి. మీ ఇంట్లో రూపాయి ఖర్చు లేని అంటే మీరే ఒక డాక్టర్గా తయారవ్వండి అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను.